హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మనం రియల్మీ రీసెంట్గా లాంచ్ చేసింది రియల్మీ నార్జో 20 సిరీస్ అనమాట. 20A, 20, 20 Pro అనే 3 మొబైల్స్ లాంచ్ చేసింది. సో దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మీరు చూస్తున్నారు సాయిరామ్ టెక్ ఇన్ తెలుగు. నేనే మీ ఫ్రెండ్ సాయిరామ్ గొట్టిపాటి. ఫస్ట్ మనం రియల్మీ నార్జో 20 Pro గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత 20 గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత 20A గురించి తెలుసుకుందాం అనమాట. సో రియల్మీ నార్జో 20 Pro గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS డిస్ప్లే అనమాట. విత్ 98 రిఫ్రెష్ రేట్ వస్తుంది ఇది. అండ్ దీని యొక్క ప్రాసెస్ చూసుకుంటే ఏదైతే రియల్మీ 7 లో యూజ్ చేస్తారో అదే ప్రాసెస్ దీంట్లో కూడా యూజ్ చేయడం జరిగింది. అదే మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ యూజ్ చేశారు. సో ఇదే ప్రాసెస్ మనం రియల్మీ 7 లో కూడా చూడొచ్చు. సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇంచుమించు ఉంది. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క కెమెరా చూసుకుంటే బ్యాక్ కెమెరా వచ్చరికి క్వాడ్ కెమెరా సెటప్ అనమాట. దీని మాడ్యూల్ వచ్చరికి సేమ్ డిటో మీకు రియల్మీ 7 Pro లో ఏదైతే మాడ్యూల్ ఉందో అదే మాడ్యూల్ దీంట్లో కూడా అలాగే ఉంటుంది అనమాట. సేమ్ డిజైన్ వస్తుంది ఇది. దీనిలో మెయిన్ కెమెరా వచ్చరికి 40 మెగాపిక్సెల్ f1.7 ఉంటుంది. అండ్ ఇంకా మనకి 8 మెగాపిక్సెల్ వచ్చరికి అల్ట్రా వైడ్ యాంగిల్, దీన్ని యూజ్ చేసి మనం 180 degrees వరకు వైడ్ యాంగిల్ షూట్ చేయొచ్చు. అండ్ 2 మెగాపిక్సెల్ వచ్చరికి డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ వచ్చరికి మ్యాక్రో లెన్స్ అనమాట. సో ఆ 2 మెగాపిక్సెల్ ఇచ్చే బదులు దానికి 5 మెగాపిక్సెల్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సెల్ f2.4 ఉంటుంది. సో ఇది కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చరికి మెయిన్ బ్యాటరీ వచ్చరికి 4500 mAh బ్యాటరీ విత్ 65 వాట్ సూపర్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది అనమాట. సో 65 వాట్ సూపర్ డాట్ ఛార్జింగ్ అంటే మామూలు విషయం కాదు అది. సో అది ఏదైతే ఫ్లాగ్షిప్ లో వాళ్ళు యూజ్ చేశారు అంటే రియల్మీ X50 Pro లో యూజ్ చేశారు అనమాట 65 వాట్ ఛార్జింగ్. సో అదే మనకి రీసెంట్ గా రియల్మీ 7 Pro లో యూజ్ చేశారు కదా, దానిలో కూడా ఇదే యూజ్ చేశారు 65 వాట్. ఇప్పుడు మనకి రియల్మీ నార్జో 20 Pro లో కూడా ఇదే యూజ్ చేశారు. అండ్ రియల్మీ కొద్దిగా ఆలోచిస్తుంది బ్యాటరీ మీద, అందుకే 65 వాట్ సూపర్ డాట్ ఛార్జింగ్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు మనకి. సో రియల్మీ కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంది బ్యాటరీ విషయంలో చూసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇది 2 వేరియంట్లు వస్తుంది, 6GB ర్యామ్ 64GB అండ్ ఇంకా మనకి 8GB ర్యామ్ 128GB వేరియంట్స్ వస్తుంది అనమాట. అండ్ వైట్ బ్లాక్ 2 కలర్స్ వస్తుంది ఇది. అండ్ దీనికి ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ 6GB ప్లస్ 64GB వేరియంట్ వచ్చరికి 15,000 పెట్టారు. అండ్ 8GB ప్లస్ 128GB వచ్చరికి 17,000 పెట్టారు అనమాట. 2,000 రూపీస్ మీకు డిఫరెన్స్ ఉంటుంది. సో పర్లేదు, బాగానే వచ్చింది. దీని గురించి మనం లాస్ట్ తెలుసు. అండ్ నెక్స్ట్ గైస్ రియల్మీ నార్జో 20 గురించి తెలుసుకుందాం. సో రియల్మీ నార్జో 20 వచ్చరికి ఫ్రంట్ డిస్ప్లే చూసుకుంటే 6.5 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, IPS డిస్ప్లే. దీంట్లో 98 రిఫ్రెష్, అలాంటి హై రిఫ్రెష్ రేట్ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, వీళ్ళు ఎలా వచ్చారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రాసెస్ చూసుకుంటే హీలియో G85 ప్రాసెసర్ యూజ్ చేశారు. సో ఇది రీసెంట్ గా దీంట్లో ప్రైమ్ అనుకుంటా లాంచ్ చేసింది, అంటే రెడ్మీ 9 ప్రైమ్ లో యూజ్ చేసినట్టున్నారు ఇదే ప్రాసెసర్. అదే వీళ్ళు నార్జో 20 లో యూజ్ చేశారు మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్. గైస్ ఇంకా నెక్స్ట్ మన కెమెరా డిపార్ట్మెంట్ వెళ్ళిపోతే మెయిన్ కెమెరా 40 మెగాపిక్సెల్ f1.7 ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి 8 మెగాపిక్సెల్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్, యూజ్ చేసి మీరు 180 degrees వరకు వైడ్ యాంగిల్ షూట్ చేయొచ్చు. అండ్ 2 మెగాపిక్సెల్ వచ్చరికి మ్యాక్రో లెన్స్. అండ్ ఫ్రంట్ వచ్చరికి 8 మెగాపిక్సెల్ వస్తుంది. దీన్ని అపాచర్ వచ్చరికి f2.4 ఉంటుంది అనమాట. ఇది కెమెరా గురించి చూసుకుంటే. సో ప్రైస్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత మనం కెమెరా గురించి డిస్కస్. అండ్ అలాగే మనకి దీనికి బ్యాటరీ వచ్చి 6000 mAh బ్యాటరీ విత్ 18 వాట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ ఉంటుంది. సో అట్లీస్ట్ 30 వాట్ ఛార్జింగ్ ఇస్తుంటే బాగుంటుంది, ఎందుకంటే 6000 mAh బ్యాటరీ గ్యారంటీ అప్రాక్సిమేట్లీ 2 hours పడుతుంది ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో అది కొద్దిగా డిసప్పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చరికి దీనిలో 4GB ప్లస్ 64GB వేరియంట్ ఉంటుంది, అలాగే 4GB ప్లస్ 128GB వేరియంట్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇది సిల్వర్ బ్లూ కలర్ 2 కలర్స్ వస్తుంది ఇది. అండ్ బేస్ వేరియంట్ 4GB ప్లస్ 64GB వేరియంట్ వచ్చరికి 10,500 పెట్టారు. అండ్ 4GB ప్లస్ 128GB వేరియంట్ వచ్చరికి 11,500 రూపీస్ పెట్టారు అనమాట. సో 1000 రూపాయల డిఫరెన్స్. సో దీని గురించి కూడా మనం నెక్స్ట్ వచ్చరికి రియల్మీ నార్జో 20A. సో 20కి 20Aకి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది అనమాట. కొద్దిగా ప్రాసెస్ చేంజ్ అవుతుంది అండ్ అలాగే కెమెరా డిపార్ట్మెంట్ లో చేంజెస్ నోటీస్ చేయొచ్చు మీరైతే. సో ఇంకా దీని స్పెసిఫికేషన్ చూసుకుందాం, ఒకసారి చూద్దాం, లెట్స్ గో. సో గైస్ దీని యొక్క డిస్ప్లే వచ్చరికి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేనే, IPS డిస్ప్లే. దీనిలో కూడా 90 రిఫ్రెష్ రేట్ అయింది, హై రిఫ్రెష్ రేట్ తో లేదనమాట ఈ డిస్ప్లే. అండ్ దీనికి ప్రాసెస్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ యూజ్ చేశారు అనమాట దీంట్లో. అండ్ దీనికి కెమెరా చూసుకుంటే బ్యాక్ కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్ అనమాట. దీన్ని
మెయిన్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ f1.8 ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ ఉంటుంది f2.4 ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చరికి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఆర్ డెప్త్ సెన్సర్ ఉండొచ్చు. సో ఇంకా ఫ్రంట్ వచ్చరికి 8 మెగాపిక్సెల్ దీని అపర్చర్ వచ్చరికి f2.4 ఉంటుంది అనమాట. సో కెమెరా డిపార్ట్మెంట్ ప్రైస్ అనుకొని ఆ తర్వాత కెమెరా గురించి మాట్లాడుకోండి. అండ్ నెక్స్ట్ గాయస్ దీని ఒక బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ పెట్టారు విత్ 18 వాట్ ఛార్జింగ్ మాత్రం. సో గాయస్ దీని కలర్ చూసుకుంటే సిల్వర్ బ్లూ అంటే ఏదైతే రియల్మీ నార్జో 20 లో ఉందో సేమ్ కలర్స్ అనమాట. ఇవి డిజైన్ కూడా సేమ్ ఉంది డిజైన్. అండ్ నెక్స్ట్ వచ్చరికి దీనిలో 2 వేరియంట్స్ ఉంటాయి 3GB + 32GB అండ్ 4GB + 64GB. అండ్ 3GB + 32GB వేరియంట్ వచ్చరికి 8500 రూపీస్ పెట్టారు. అలాగే 4GB + 64GB వేరియంట్ వచ్చరికి 9500 పెట్టారు అనమాట. చూసారు కదా 1000 రూపాయల డిఫరెన్స్. సో గాయస్ ఇప్పుడు మనం రివ్యూ చేద్దాం ఏది బాగుంది. సో నేను ఇప్పుడు 3 చెప్పారు కదా అంటే 3 మొబైల్స్ గురించి చెప్పారు కదా రియల్మీ నార్జో 20A 20 Pro 3 మొబైల్స్ గురించి చెప్పారు కదా. సో దాని గురించి ఏదైనా ఏ మొబైల్ నచ్చింది ఈ మూడిట్లో కింద కామెంట్ బాక్స్లో తెలిసేయండి. నేను కూడా తెలుసుకుంటాను మీకేం నచ్చిందో. సో నాకేం నచ్చిందంటే అప్రాక్సిమేట్లీ ఎవడైనా రియల్మీ నార్జో 20 Pro అని చెప్తాడు. ఎందుకంటే 15,000 పెట్టి మీరు అది కొనొచ్చు అంటే కొనొచ్చు. దాంట్లో AMOLED డిస్ప్లే ఉండదు అండ్ 90Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. అది ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు రియల్మీ 7 వస్తుంది ఆ ప్రైస్ సెగ్మెంట్ లో. సో దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే మీరు నేను ఇప్పుడు నార్జో 20 Pro గురించి మాట చెప్తున్నాను. తర్వాత 20A గురించి కూడా తెలుసుకుందాం. వెళ్ళిపోవాకండి ఓకేనా. సో 7కి నార్జో 20 Pro డిఫరెన్స్ ఏంటంటే సో దాంట్లో 64 మెగాపిక్సెల్ బ్యాక్ ఉంటుంది అనమాట. అంటే సోనీ IMX682 సెన్సార్ ఉంటుంది. సో అదొకటి నోటీస్ చేసి దీనిలో 40 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ దాంట్లో మీకు హీలియో G95 ప్రాసెసర్ యూజ్ చేశారు. దీనిలో కూడా సేమ్ ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ దాంట్లో 65 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 30 వాట్ మాత్రమే ఉంటుంది. దీనిలో 65 వాట్ ఛార్జింగ్ ఉంటుంది. అదొకటి ప్లస్ పాయింట్, దీని మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే రియల్మీ నాకు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ బ్యాటరీ ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళైతే రియల్మీ నార్జో 20 Pro చూస్ చేసుకోండి. సో నాకు కెమెరా కావాలి పర్ఫార్మెన్స్ కూడా కావాలి బ్యాటరీ కాంప్రమైజ్ అవుతాను అనుకుంటే రియల్మీ 7 తీసుకోవడం బెటర్ అనమాట. అది రియల్మీ బ్రాండ్ చూసుకుంటే. సో గాయస్ చూసారు కదా రియల్మీ నార్జో 20 Pro మీరేమనుకుంటున్నారు నాకైతే బాగా నచ్చింది. సో రియల్మీ 7కి నార్జో 20 Pro పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. సో ఎవరైతే 15,000 నా దగ్గర మనీ ఉన్నాయో వాళ్ళు రియల్మీ 20 Pro మీద కూడా లుక్ వేయచ్చు అనమాట. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఒకసారి చూస్ చేసుకోండి రియల్మీ 20 Pro గురించి. అంటే కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. దాన్ని కొనుక్కుంటే మనకు కొద్దిగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ప్లీజ్ హెల్ప్ మీ. సో నెక్స్ట్ మనం రియల్మీ నార్జో 20 గురించి తెలుసుకుందాం. 20 గురించి తెలుసుకోవాలంటే ఇది 10,500 రూపీస్ పెట్టారు కదా. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో బాగానే ఉంది పర్లేదు. అండ్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి రెడ్మీ 9 ప్రైమ్ కూడా ఉంది. అది ఫుల్ HD+ వస్తుంది. ఇది HD+ డిస్ప్లేనే. అండ్ అది ఇది G85 అది కూడా G85. సో ఇప్పుడు మనకు అర్థమైపోయింది రెడ్మీ వచ్చరికి రెడ్మీ 9 ప్రైమ్ తో పోటీ పడుతుంది ఏంటంటే రియల్మీ నార్జో 20. సో గాయస్ దీనిలో 6000 mAh బ్యాటరీ ఉంటుంది నార్జో 20లో. కాబట్టి నాకు బ్యాటరీ ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ కూడా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం దీనిలోకి వెళ్ళిపోండి. కాబట్టి మీరు డిస్ప్లేలో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం నార్జో 20A గురించి తెలుసుకుందాం. 20A నాకు స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ యూజ్ చేశారు. దీని ప్రైస్ వచ్చరికి 8500 రూపీస్ పెట్టారు. సో పర్లేదు అనిపించింది నాకైతే. దీనిలో బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ పెట్టారు. సో దీనిలో కూడా 6000 mAh బ్యాటరీ తెచ్చుంటే ఏమయ్యేది సొమ్మే అదిగేది కాదు కదా. సో 6000 mAh బ్యాటరీ పెట్టుంటే బాగుండేది. అండ్ దీని మీద లుక్ వేయండి. ఎవరైతే 8500 రూపీస్ పెడదాం అనుకుంటున్నారో దీని మీద లుక్ వేసి ఇంకా వేరే ఫోన్లు ఉన్నాయి అవి కూడా నేను కంపేర్ చేస్తే గ్యారంటీ వీడియో 20 minutes వెళ్ళిపోద్ది. కాబట్టి నేను వర్క్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ మాత్రం ఇస్తున్నాను ఈ వీడియోలో అయితే. సో 20A కూడా పర్లేదు బెటర్. చూసారు కదా రియల్మీ నార్జో 20 Pro 20A. సో 3 మొబైల్స్ గురించి తెలుసుకున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ. సో మీకేదైనా కింద కామెంట్స్ తెలియజేయండి. అండ్ ఇదైతే ఈ వీడియో మీకు డెఫినెట్ నచ్చిందని అసలు కింద లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మీ మిత్రుడు సారి గడపడి ఎప్పటికప్పుడు మంచి సినీ అండ్ టెక్ ఇన్ఫర్మేషన్స్తో మీ ముందు ఉంటాడు. దాన్ని పొందాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. కొద్దిగా మనకి ఛానల్కి హెల్ప్ చేయండి. సో సైనింగ్ ఆఫ్ సారీ రెడ్డి. నెక్స్ట్ వీడియో మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.